రియో మిలన్. హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియో మిలన్ కిడ్స్ టీవీ. ఒక చిన్న స్టోరీ చెప్పుకుందామా? ఆ స్టోరీ నేమ్ 3 రంగుల చేపల కథ. అనగనగా ఒక పెద్ద రివర్ ఉండేదంట. అందులో ఆరెంజ్ ఫిష్, ఎల్లో ఫిష్, బ్లూ ఫిష్, ఇలా 3 కలర్ఫుల్ ఫిషెస్ ఉండేవంట. వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అంట. రోజు వాళ్ళ ముగ్గురు కలిసి ఈదుతూ గాల్లో ఎగురుతూ ఆడుకుంటూ రివర్లో ఉండేవాళ్ళంట. ఒకరోజు ఆ రివర్కి 2 ఫిష్ పట్టే తాతలు వచ్చారంట. వాళ్ళు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుకుంటున్నారంట. ఈ చెరువులో అందమైన చేపలు ఉన్నాయి అని విన్నాం కదా, రేపు వచ్చి వల వేసి పట్టుకుందాం అని చెప్పుకున్నారంట. చెప్పుకోగానే ఈ 3 ఫిషెస్కి చాలా భయం వేసేసిందంట. భయం వేసి వాళ్ళందరిలో ఒక ఫస్ట్ ఆరెంజ్ ఫిష్ అంట బాగా తెలియగలదంట. ఆరెంజ్ ఫిష్ అందంట, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, మనకు ప్రమాదం ఉంది, మనం ఈ రివర్ని విడిచిపెట్టి దూరంగా వేరే రివర్కి, ఒక మంచి రివర్కి వెళ్ళిపోదాం అని చెప్పి అందంట. బ్లూ ఫిష్ అందంట, అవునవును, నా అభిప్రాయం కూడా ఇదే, మనం ముందుగానే జాగ్రత్త పడాలి అందంట. ఎల్లో ఫిష్ అందంట, అలాంటిది ఏం జరగదులే, వాళ్ళు అలానే అంటారు, ఏమి రారు, మనం ఇక్కడే ఉన్నాం, ఎక్కడికి వెళ్ళదు అందంట. అప్పుడు ఆరెంజ్ ఫిష్, బ్లూ ఫిష్, నువ్వు రాకపోతే మానే, మేమైతే వెళ్తాం అని ఇద్దరు వెంటనే అక్కడి నుంచి వేరే కొత్త రివర్లోకి వెళ్ళిపోయారంట. ఎల్లో ఫిష్ మాత్రం అక్కడే ఉందంట. అబ్బా, ఎవరు వస్తారులే, ఎవరు పట్టుకుంటారులే అని చెప్పి అనుకుందంట. తర్వాత రోజు ఆ ఫిష్ పట్టే తాతలు మళ్ళీ వచ్చారంట. మళ్ళీ వచ్చి ఆ ఎల్లో ఫిష్ని పట్టడానికి ఇలా అని వలేసారంట. వల వేయగానే తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించిందంట, కానీ అవ్వలేదంట. ఆ వలలో పడిపోయిందంట. చూసారా పిల్లలు, ముందుగానే జాగ్రత్త పడాలి కదా. ఆరెంజ్ ఫిష్, బ్లూ ఫిష్ చెప్పినట్లు వాళ్ళతో ఈ ఎల్లో ఫిష్ కూడా వెళ్ళిపోతే అది కూడా సేఫ్గా ఉండేది. కానీ వినకుండా అక్కడే ఉంది కాబట్టి వాళ్ళలో పడిపోయింది. ఇంకా దాన్ని ఎవ్వరూ విడిపించలేరు. అందుకే జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, ఓకేనా? ఓకే పిల్లలు, ఈ చిన్న ఫిష్ స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మీ దగ్గరికి వస్తాయి, ఓకేనా? బాయ్ పిల్లలు.